వైకాపాలో భారీ చేరికలు, నూతన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధం. తలారి వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రా కుతంత్రాలతో విజయాన్ని అడ్డుకోలేరని, కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ విజయ డంకా మోగించడం ఖాయమని కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు. గురువారం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామం ఉప సర్పంచ్ లంకదాసు సముద్రరావు ఆధ్వర్యంలో వాడపల్లి గ్రామం నుండి 400 మంది సభ్యులు వైసీపీలో చేరారు. కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు రాజీవ్ కృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వాడపల్లి గ్రామం నుండి సుమారు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. కుట్రా కుతంత్రాలతో ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గంలో గెలుపుకు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలందరూ వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 14 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ఏం సంక్షేమాన్ని అందించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి నేనొస్తే మరింత రెట్టింపు చేస్తానని అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, మాయమాటలు నమ్మి మోసపోయే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని, ఎన్నికలలో తమ విలువైన ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు రాజీవ్ కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ వీరా రమణ, కరటూరి రాంబాబు, రాచకొండ సురేష్, వంక వీర్రాజు, తీగిరెడ్డి, వెంకటేశులు, పంచదార కృష్ణ, సుంకవల్లి త్రిమూర్తులు, గుగ్గిళ్లపు సూరిబాబు, కొవ్వూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర సత్యనారాయణ, ఉప్పులూరి సూరిబాబు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు వాడపల్లి మండలం కొవ్వూరు నియోజకవర్గంలో భారీ ఎత్తుగా 400 పీపుల్ 400 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవుతాం జరిగిందండి. ముఖ్యంగా వీళ్ళు జాయిన్ అవుతానికి కారణాలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, ప్రత్యేకంగా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో సుమారు గత 5 సంవత్సరాల్లో 1,20,00,000 పైన వర్క్లు మన ప్రభుత్వం చేసింది అక్కడ. అలాగే మన అక్కడ ఇళ్ల స్థలాల ఇష్యూ కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. నేను ఎమ్మెల్యే గారు ఈరోజు హామీ ఇస్తున్నామండి. వాడపల్లి గ్రామానికి దూరంగా కొన్నారు ఇళ్ల స్థలాలు, బై మిస్టేక్ అది జరిగింది. తప్పకుండా ప్రతి బెనిఫిషరీకి మేము హామీ ఇస్తున్నాం. ఫైల్ రెడీగా ఉంది, పేమెంట్ చేస్తాక రెడీగా ఉంది. ఎలక్షన్ కోడ్ మళ్ళీ ఆగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా జగన్ గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ మంత్లో మొదటి నెలలోనే వాడపల్లికి రాన ఇళ్ల స్థలాలు మేము ఇప్పిస్తామని మేము పూర్తి నమ్మకం ఉందండి. మరి ఇక్కడ మంచి నాయకులు జాయిన్ అయ్యారు. సముద్రం గారు, రాంబాబు గారు అందరూ జాయిన్ అయ్యారు. వీళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా వాడపల్లి గ్రామంలో ఇప్పుడు నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మాకు 1000 ఓట్స్ 1000 ఓట్ల పైన మెజారిటీ వస్తుంది. నాకు పూర్తి నమ్మకం నేను ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు వాడపల్లి గ్రామానికి పూర్తిగా సపోర్ట్గా ఉంటామని ఈ రోజు మేము మాటిస్తున్నాం. జరిగింది ఎందుకంటే వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమం చేశాడు, పేదవాడిని ఆదుకున్నాడు, కులం మతం పార్టీ సంబంధాలకు అన్ని చేసుకొచ్చారు. అంతేకాకుండా మాట ఇవ్వడం ద్వారా నెరవేర్చే బాబుతో జగన్మోహన్ గారు ఉండడం జరిగింది. మోసం చేసిన బాబుతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. 2014-19 వరకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏది చేయలే. జగన్మోహన్ గారు చేస్తారని నమ్మకంతో 2019లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు ఓటు వేయడంతో 150 మంది నెగ్గారు. ఇవాళ నెగ్గినప్పుడు కూడా జగన్మోహన్ గారు చేర్చిపించారు కనుక వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మరలా ఇంకోసారి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలు ఉండే ఉద్దేశంతో వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా వాడపల్లి గ్రామానికి వచ్చినందుకు వాళ్ళకి, నాయకులకి, పెద్దలకి, అదేవిధంగా నియోజకవర్గ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.